అండి వీక్షకులందరికీ నమస్కారం. మొదటిసారి గనుక మన యొక్క ఛానల్ని మీరు వీక్షిస్తున్నట్లయితే దయచేసి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో గృహ నిర్మాణ మరియు వాస్తుపరమైన విషయాలు వీడియో రూపంలో పోస్ట్ చేయబడతాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూముల యొక్క ధరను పెంచాలని చెప్పి కసరత్తు చేస్తున్నది. దీనిపైన సందేహాలు ఉంటే తెలపమని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అయితే భూముల ధర అనగానేమిటి? ప్రభుత్వం ప్రతి ఒక్క భూమికి గవర్నమెంట్ మార్కెట్ వాల్యూ ఇంత ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకుంటుంది. అయితే మార్కెట్లో మనకు ప్రభుత్వ ధర ఉంటుంది, అలాగే ప్రైవేట్ ధర ఉంటుంది. ప్రైవేట్ ధర అంటే మనం ప్లాట్ కొనేటప్పుడు కస్టమర్ చెప్పే ధర. సో గవర్నమెంట్ ధర అంటే ప్రభుత్వం నిర్ణయించే ధర. సో ఈ మార్కెట్ వాల్యూ గతంలో ఎలా ఉండేదంటే ప్రైవేట్ మార్కెట్ వాల్యూకి ప్రభుత్వ మార్కెట్ వాల్యూకి చాలా వ్యత్యాసం ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ మార్కెట్ వాల్యూ 10,000 ఉందనుకోండి గజము, ప్రభుత్వ మార్కెట్ వాల్యూ 1,200, 2,000 డిపెండ్ ఆన్ లొకాలిటీ మీద డిపెండ్ అయ్యి ఉండేది అన్నట్టు. సో దీనిని ప్రైవేట్ మార్కెట్ వాల్యూకి సరి సమానంగా లేదంటే ప్రైవేట్ మార్కెట్ వాల్యూకి దరిదాపులో వచ్చే విధంగా ఈ యొక్క ప్రభుత్వ మార్కెట్ వాల్యూని పెంచాలని చెప్పి గవర్నమెంట్ నిర్ణయం తీసుకున్నట్టు మనకు అనిపిస్తున్నది. దీనిపైన కసరత్తు కూడా జరుగుతున్నది. అయితే ఈ ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెరగడం వలన వచ్చే నష్టాలు అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు గృహ నిర్మాణం కోసం పర్మిషన్ అప్లై చేస్తున్నారనుకోండి, మీ యొక్క ప్లాట్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ కాదనుకోండి, మీరు అప్లై చేసేటప్పుడు ప్రభుత్వ మార్కెట్ వాల్యూలో 14% చెల్లిస్తేనే మీ యొక్క గృహ నిర్మాణానికి పర్మిషన్ అనేది రావడం జరుగుతున్నది. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు ప్రభుత్వ మార్కెట్ వాల్యూ పెరగడం వలన గతంలో మీరు ₹1,00,000 కట్టి గృహ నిర్మాణానికి పర్మిషన్ తీసుకుంటే ఇప్పుడు 3 నుంచి 4 లక్షలు కట్టి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏర్పడుతుంది. దీని ద్వారా సామాన్యుడు గృహ నిర్మాణం చేసుకున్న వారికి ఇది ఒక అదనపు భారంగా మారనున్నది. ఈ మార్కెట్ వాల్యూ ఎలా పెంచుతున్నారు, ఎంత పెరిగింది అని చెప్పి పూర్తి సమాచారాన్ని వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను. దయచేసి మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.